బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఒక జంట బలవన్ మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు ఒక బాలిక, దాంతోపాటు యువకుడు రవి. వీరిద్దరూ లాడ్జిలో చాలా శబ్దాలు రావడంతో అక్కడ సిబ్బంది గమనించిన తర్వాత వాళ్ళని అక్కడ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే పురుగుల మందు తాగి స్పాట్లోనే చనిపోయాడు. రవి మాత్రం అక్కడికక్కడే చనిపోయాడు. కానీ ప్రస్తుతానికి ఆ బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. బాలిక మైనర్గా ఉంది. ఆ బాలిక కూడా ఇప్పుడే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మృతుడు ఏపీలోని ఏలూరుకి చెందిన రవిగా గుర్తించారు. అలాగే బాలికది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అశ్వాపురం మండలంలోని పాములపల్లిగా గుర్తించారు. రవికి ఇప్పటికే పెళ్ళయింది. పెళ్ళై 3 ఆడపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బంధువులు అయితే ప్రస్తుతానికి ఇంటికి తరచూ వెళ్తూ రవి మనసు పారేసుకున్నాడు ఆ బాలికపై. అంటే బంధువుల ఇంటికి వెళ్తూ ఆ రవి ఆ అమ్మాయితోని ఒక రిలేషన్షిప్ అనేది డెవలప్ అయింది. అప్పటికే పెళ్ళై 3 పిల్లలు ఉన్నా కూడా ఈ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తర్వాత రవిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ బాలికకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రవిపై పోక్సో చట్టం కింద అతనిపై కేసు కూడా నమోదైంది మొత్తానికి. సో నమోదైన 45 రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలంలో ఒక లాడ్జ్ తీసుకొని రవితో పాటు ఆ బాలిక ఇద్దరు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఏపీకి సంబంధించిన ఏలూరు నుంచి రవి, అలాగే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి అక్కడ ఏదైతే కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఆ బాలిక, వీళ్ళిద్దరికీ పెళ్ళైన రవితోని ఒక రిలేషన్ డెవలప్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బాలికకు సంబంధించిన పేరెంట్స్కి అలాగే వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరికీ తెలిసిన తర్వాత ఆ రవిపై పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ కూడా చేశారు. ఒక 45 రోజుల పాటు జైల్లో కూడా అతను గడిపిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ సంఘటన ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ ఈ బలవన్ మరణానికి పాల్పడినట్టయితే మొత్తానికి తెలుస్తుంది. ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు వస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఈ బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది మొత్తం మీద. సో ప్రస్తుతానికైతే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇటు బాలికకు సంబంధించి బాలిక ఒక మైనర్, మరి మైనర్తోని పెళ్ళైన రవికి ఆల్రెడీ 3 పిల్లలున్న రవి ఆ బాలికను మరి మభ్యపెట్టాడా, మరి మోసం చేశాడా, ఏం చేశాడు? మొత్తానికైతే ఆ మాయ మాటలు నమ్మి ఆ అమ్మాయి కూడా ఈ ఘాతుకానికి అయితే పాల్పడినట్టు తెలుస్తుంది మొత్తం మీద. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు ప్రేమ వ్యవహారమేనా ఇది? ఆ అమ్మాయి చూస్తేనేమో మైనరు, ఇతనికి పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయికి అసలు ఓకేనా, ఇంట్రెస్ట్ ఉండేనా? ఉన్నా కూడా ఆమె మైనర్ కదా, మైనర్ని అలా చేయడం తప్పు కదా మరి. సో దీనికి సంబంధించి అసలు ఇప్పుడు మైనర్ చనిపోయిందా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. భాగ్యలక్ష్మి రెస్ట్ లాడ్జ్ లో ఓ జంట బలవన్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమ జంట బలవన్నానికి పాల్పడినట్లు ప్రస్తుతం లాడ్జ్ నిర్వాహకులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే లాడ్జ్ సిబ్బంది కూడా ఆ ఇద్దరిని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతుడు ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయగూడెంకి చెందినటువంటి నడిపింటి రవిగా గుర్తించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే మరోవైపు మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందినటువంటి స్వాతిగా గుర్తించారు. ఆమెకి చికిత్స అందించి ఆమెను బ్రతికించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆమె కన్ను మూసినట్లు గత కొద్ది క్రితం వైద్యులు కూడా నిర్ధారించారు. మొదటి నుంచి కూడా ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయగూడెం చెందినటువంటి నడిపింటి రవికి ఆల్రెడీ పెళ్ళైంది. అతను వివాహితుడు. అతనికి 3 కుమార్తెలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుంది. రవికి అదేవిధంగా మృతురాలుగా ఉన్నటువంటి స్వాతికి 5 ఏళ్ల క్రితంగా పరిచయం ఏర్పడింది. తరచూ వారిద్దరు కూడా దూరపు బంధువులు కావడంతో తరచూ అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం నుంచి తరచుగా ఏపీకి వెళ్లడం, అక్కడ వాళ్ళ బంధువులతో కొంతకాలం గడపడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పరిచయం కాస్త అది ప్రేమగా మారింది. అయితే ఒకవైపు మైనర్ కావడం, మరోవైపు ఇతడు వివాహితుడు అవ్వడం, భార్యతో పాటు 3 పిల్లలు ఉన్నప్పటికీ రవి ఆమెను మభ్యపెట్టడాలి అనే అంశం సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. అయితే తరచూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత కొంతకాలం గడపడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ విషయం కాస్త అటు ఇరు కుటుంబాలకు తెలియడంతో అశ్వాపురం మండలానికి సంబంధించినటువంటి స్వాతి కుటుంబ సభ్యులు అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రవిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. 45 రోజుల జైలు జీవితం తదనంతరం గత కొద్ది కాలం క్రితం రవి బయటికి విడుదలైన తర్వాత మళ్లీ ప్రేమాయణం నడిపించాడు సదరు బాలికతో. అయితే ఈ విషయంపై అటు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే పలుమార్లు రవిని కూడా హెచ్చరించడం జరిగింది. కానీ రవి స్వాతి ఇద్దరు తరచుగా కలుస్తుండడం, ఫోన్
లో సంభాషించడం జరుగుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇటీవల కాలంలో పోక్సో కేసు చట్టం కింద న్యాయ విచారణకు రవి హాజరు కావట్లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అశ్వపురం పోలీసులు కూడా అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు కూడా తమ ప్రేమను అర్థం చేసుకోవట్లేదని, తమ ప్రేమకు అందరూ అడ్డుగా వస్తుందంటూ మనస్తాపం చెందినటువంటి సదరు రవి, మరోవైపు స్వాతి బాలిక ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం భద్రాచలం పట్టణంలోని భాగ్యలక్ష్మి రెస్టారెంట్ లాడ్జ్ కు రావడం జరుగుతుంది. అక్కడే గదిలో తలుపు పెట్టుకొని పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడతారు. అయితే గదిలోంచి భారీగా శబ్దాలు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ గదిని తెరిచే ప్రయత్నం చేశారు. కిటికీలోంచి చూడగా ఇద్దరు కూడా అటు ఊపిరితో కొట్టుకున్నట్లు వాళ్ళు గమనిస్తారు. వెంటనే అక్కడ నుంచి పురుగుల మందు తాగి ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి సదరు లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చే ఇరువురిని కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే మృతుడు రవి పూర్తిగా విషమించి ఆరోగ్యం అంతా కూడా విషమించి చనిపోయినట్లు ప్రస్తుతం వైద్యులు అయితే నిర్వహించారు. గత కొద్ది క్రితం మృతురాలు స్వాతి కూడా మృతి చెందినట్లు, ఆ బాలిక కూడా మృతి చెందినట్లు సమాచారం కుటుంబ సభ్యులకైతే అందించారు. ప్రస్తుతం ఘటనపై భద్రాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మైనర్ గా ఉన్నటువంటి సదరు ఆ బాలికకు, ఆ జంటకు, ఆ ప్రేమ జంటకు ఎందుకు ఆశ్రయించారనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇటీవల పవిత్ర పుణ్యక్షేత్రంగా భాషిస్తున్నటువంటి భద్రాచలం పట్టణంలో చాలా పెద్ద మొత్తంలో లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడం, పూర్తిగా అన్ని రూల్స్ కు విరుద్ధంగా కూడా ఆశ్రయించడం, లాడ్జిల్లో ఆశ్రయించడం కాబట్టి ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ అంశంపై కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇరు కుటుంబాలకి సమాచారం ఇచ్చారు. అటు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను ఇరు కుటుంబాలకు అప్పగించే ప్రయత్నం చేస్తామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, పూర్తి విషయాల తర్వాత వెల్లడిస్తామని మీడియా చెప్తున్నారు భద్రాచలం పోలీసులు. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే అతడికి 38, ఆమెకి 15. ఈ మధ్యకాలంలో సీరియల్స్లో కూడా 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఉన్న క్యారెక్టర్స్, అలాగే అమ్మాయిలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న క్యారెక్టర్స్, ఇలాంటి సీరియల్స్ కూడా వస్తున్నాయి. దానితోని అలాంటి సీరియల్స్ ఓటీటీ కంటెంట్ చూసి ప్రభావితం అవుతున్నారు. సో అలాంటి ఒక సంఘటన ప్రస్తుతం అయితే భద్రాచలంలో చోటు చేసుకుంది. భద్రాచలంలో ఒక లాడ్జిలో ఒక జంట బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది మొత్తం మీద. సో ప్రస్తుతానికైతే ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ 35 సంవత్సరాల ఆ యువకుడు, వాడు 15 సంవత్సరాల అమ్మాయికి మాయమటలు చెప్పాడు. కానీ ఈ అమ్మాయి 15 సంవత్సరాలు అంటే మహా అయితే ఒక 10th క్లాస్ అలా చదువుతున్న వయసు ఉంటుంటుంది. సో అలాంటి ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నాడు వారికి. అయినా కూడా ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి మొత్తానికైతే ఆ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేశాడో ఏంటో. మొత్తానికి పోక్సో చట్టం కింద 45 రోజులు జైలు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు ఆ అమ్మాయితో తరచూ ఫోన్లు మాట్లాడేవాడు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ లాడ్జిలో ప్రస్తుతానికైతే బలవన్ మరణాలకి పాల్పడినట్టు తెలుస్తుంది. యువర్